రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఏంటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఉక్కపోతతో పాటు ఇటు వేడి కూడా పెరుగుతున్న పరిస్థితి. ఈరోజు అసలు ఎంత నమోదైంది ఉష్ణోగ్రతకు సంబంధించి ఏం చెప్తారు? మనకి నిన్న రాష్ట్రంలో టెంపరేచర్లు 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకి మార్చి మొదటి 2 వారాల్లో టెంపరేచర్లు ఎక్కువ పెరిగిన తర్వాతి 2 వారాల్లో మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ చాలా చోట్ల మనకి ఉరుములు మెరుపులు జల్లులు, ఈదురుగాలు, వడగళ్ల వానలు ఇట్లా ఇంచుమించు 3 వారాలు వరకు కూడా మనకి ఏప్రిల్ 2-3 తారీఖుల వరకు కూడా రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో ఇటువంటి వాతావరణం ఉండటం వల్ల యాక్చువల్గా టెంపరేచర్స్ ఉండాల్సిన టెంపరేచర్ల కంటే 2-3 డిగ్రీలు తక్కువగా మనకి ఏప్రిల్ 3-4 తారీఖుల వరకు కొనసాగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఉరుములు మెరుపులు జల్లులు కొంచెము తగ్గి మనకి డ్రై వెదర్ ఉండే అవకాశం ఉంది రాగల 5-6 రోజుల్లో. సో టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడం స్టార్ట్ అయింది. ఆ రకంగానే నిన్న మనకి హయ్యెస్ట్ టెంపరేచర్ మహబూబ్నగర్ జిల్లాలో 41 డిగ్రీలు రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యల్పంగా మనకి మనకి అరౌండ్ సిద్దిపేట ప్రాంతంలో 36-37 డిగ్రీలు రికార్డ్ అవ్వడం జరిగింది. హైదరాబాద్కి సంబంధించి ఎట్లా ఉన్నాయి ఉష్ణోగ్రత? గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎట్లా ఉంది హైదరాబాద్కి సంబంధించి? హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా నార్మల్ రేంజ్లోనే ఉన్నాం. అంటే 36-38 డిగ్రీల మధ్యలోనే కొనసాగుతున్నాం ప్రస్తుతం. రాగల 2-3 రోజుల్లో మరి 1-2 డిగ్రీలు పెరిగి 39-40 డిగ్రీలకి రాగల 3-4 రోజుల్లో చేరుకునే అవకాశం ఉంది. సో మీరు మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఉరుములు జల్లులు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఏప్రిల్లో కానీ నెక్స్ట్ వచ్చే మేలో అలాంటి మళ్ళీ ఏమన్నా ఉన్నాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎట్లా ఉండబోతుంది? ఇవి రెగ్యులర్గా మనకి ఈ వేడిమి వల్ల వచ్చే వర్షాలండి. ఇవి ఏంటంటే 5-6 రోజులు బాగా వేడిమి ఉన్నట్టయితే ఉపరితల వాతావరణంలో మార్పులు సంభవించి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అని ఉపరితల ఆవర్తనాలని ఏర్పడుతుంటాయి. వీటి ద్వారా మళ్ళీ తేమగాళ్ళు వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశించడము, దానివల్ల మళ్ళీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఇవి ప్రతి సమ్మర్ సీజన్లోనూ కూడా ప్రతి నెల 2-3 సార్లు వస్తుంటాయి. అయితే ఈసారి మార్చిలో మనకి ఇంచుమించు 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 3-4 తారీఖుల వరకు ఆల్మోస్ట్ చాలా రోజులు ఇవి కొనసాగడం జరిగింది. సో ఏం చెప్తున్నారు? ప్రజలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారు? ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నారా ఎండలకు సంబంధించి? మనకి ముఖ్యంగా ఈ టెంపరేచర్లు హయ్యర్ టెంపరేచర్స్ వచ్చి నార్త్ తెలంగాణ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల ప్రాంతంలోను, అలాగే తూర్పు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రాంతంలోను, దక్షిణ తెలంగాణలో ఒక రాయలసీమకు ఆనుకుని ఉన్న జిల్లాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలోనూ ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి రాష్ట్రంలో. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. రాగల 3-4 రోజుల్లో మనము ఈ జిల్లాలకి ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ ప్రాంతంలోని జిల్లాలకి, అలాగే నార్త్ తెలంగాణలోని చాలా జిల్లాలకి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఇటు తూర్పు తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి ఈ జిల్లాలకి రాగల 3-4 రోజుల్లో మనకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే 41-44 డిగ్రీల మధ్యలో ఇక్కడ టెంపరేచర్లు కొనసాగే అవకాశం ఉంది. సో ఇటువంటి హై టెంపరేచర్లు మనకి మెయిన్గా పగటిపూట 12:30 దాటిన తర్వాత ఇంచుమించు 12:30 నుంచి 3:30-4 గంటల వరకు కొనసాగుతాయి. సో ఈ సమయంలో తప్పనిసరిగా బయట పనిచేయాల్సిన వారు, అలాగే తప్పనిసరిగా రోడ్డు మీద ప్రయాణం చేయాల్సిన వారు కూడా కంటిన్యూస్గా హీట్లో ఉన్నట్టయితే వారికి వడదెబ్బ తగిలి చాలా ప్రమాదకర పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా పనిచేయాల్సి ఉన్న గంటకు ఒకసారి నీడకి వచ్చి 10-15 నిమిషాలు బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము, అలాగే ఒక గ్లాసుడు నీళ్లు తాగి హైడ్రేషన్ ఉండేలాగా బాడీలో మెయింటైన్ చేయడము, తలభాగం కవర్ అయ్యేలాగా తలపాగా కానీ టోపీ కానీ ధరించడము, లైట్ రంగు దుస్తులు వేసుకోవడము, వీలైతే తెల్ల దుస్తులు ధరించడము, అలాగే కొంచెం మజ్జిగ సాల్ట్ వేసుకుని అప్పుడప్పుడు తాగినట్టయితే మనకి ఈ సాల్ట్లు పోయిన వాటిని కూడా రీప్లేస్ చేసుకొని వడదెబ్బ తగలకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. 44 డిగ్రీలు అని చెప్తున్నారు. ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. సో 44 దాటుతుందా? ఒకవేళ మే వరకు కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ కానీ 44 వరకే ఉంటుందా? 44 దాటి ఇంకేమైనా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఏమైనా ఉందా? మనకి నార్మల్ టెంపరేచర్ రేంజ్ వచ్చి మనకి ఈ ఏప్రిల్ నెలలో 31-41.5 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్. అయితే కొన్ని జిల్లాలు నార్మల్ రేంజ్ దాటి 2-3 డిగ్రీలు దాటి రికార్డ్ అవ్వడం కూడా మనకి సాధారణమే. అలాగే మే నెలలో వచ్చినట్టయితే 39-43.5 వరకు నార్మల్ టెంపరేచర్స్. సో అప్పుడు కూడా మనకి కొన్ని జిల్లాలు 43 దాటి 44-45 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నార్మల్ పరిణామమే. అలా మనకి ఏదైనా ప్రాంతం యొక్క టెంపరేచరు 40 డిగ్రీలు దాటి నార్మల్ టెంపరేచర్ కంటే కూడా మనకి 4.5 డిగ్రీలు 5 డిగ్రీల వరకు ఎక్కువ ఉన్నట్టయితే ఆ ప్రాంతానికి మనం హీట్ వేవ్ అలర్ట్ పెడుతుంటాం. ప్రస్తుతం రాగల
రాబోయే 4-5 రోజుల్లో మనకి హీట్ వేవ్ అలర్ట్ అయితే లేదు కానీ ఆరెంజ్ అలర్ట్ ఈ టెంపరేచర్ హై ఉన్న దృష్ట్యా కొన్ని జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. వడగాల్పులకు సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? లేకపోతే దానికి సంబంధించి ఏమన్నా ప్రజలకేమన్నా చెప్తున్నారా? ఏం చెప్తారు? వడగాల్పులకు సంబంధించి ఎట్లా ఉంది? వడగాల్పుల పరిస్థితి ప్రస్తుతం మనకి ఈ ఏప్రిల్ 10-12 తారీఖుల వరకు పెద్దగా వడగాల్పుల పరిస్థితి లేదు. ఎందుకంటే మనం నార్మల్ టెంపరేచర్ రేంజ్లోనే ఉన్నాము. మరొక 2-3 డిగ్రీలు పెరిగినా కూడా మనకి వడగాల్పుల స్థాయికి రాము. 5 డిగ్రీలు పెరిగితేనే మనం వడగాల్పుల స్థాయికి వస్తాము. మేబీ ఏప్రిల్ నెలాఖరు నాటికి మనకి కొన్ని జిల్లాల్లో ఈ వడగాల్పుల పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. సో ఎండల గురించి పక్కన పెడితే వానలకు సంబంధించి కూడా ఎలినో ఎఫెక్ట్ ఈసారి ఉంటుంది, వర్షపాతం చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఐఎండీ ఏం చెప్తుంది వర్షాకాలం సంబంధించి? మనకి ఈ ఎల్‌నినో అంటే మనకి ఈ మాన్సూన్ అనేది ఒక గ్లోబల్ పరిణామం. అంటే మనకి ఈ దక్షిణార్ధగోళంలోని పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము ఈ ప్రాంతం నుంచి ఈ మాన్సూన్ విండ్స్ మనకి సమ్మర్‌లో ఉన్న ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఈ రాజస్థాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఈ 3 నెలల్లో జరిగిన హీట్ వల్ల ఆ ప్రాంతంలో పెద్ద లో ప్రెషర్ ఏర్పడుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో శీతాకాలం అక్కడ మనకి హై ప్రెషర్ ఉంటుంది. సో ఈ హై ప్రెషర్ నుంచి మనకి జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ తేమగాలులు అనేవి కొన్ని సముద్రాల మీద నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక 4 నెలల పాటు మన భారత భూభాగాల్లోకి ప్రవేశించడము, అవి ఇలా సముద్రాల నుంచి రావడం వల్ల చాలా తేమను తీసుకొచ్చి మనకి 4 నెలలు వర్షం పడటము జరుగుతుంది. అయితే దీన్ని ప్రభావితం చేసేవి గ్లోబల్గా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్ అంటాము, మరొకటి ఇండియన్ ఓషన్ డైపోల్ అంటాం. ఈ ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్ అంటే ఈ భూమధ్య రేఖకి 2 పక్కల 5 డిగ్రీల నార్త్, 5 డిగ్రీల సౌత్ అక్షాంశం మధ్యలో ఉన్న పసిఫిక్ జలాలు నార్మల్ స్థాయి కంట 0.5 డిగ్రీస్ ఎక్కువ ఉన్నా కూడా అది ఎల్‌నినో పరిస్థితి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా వైపు రావాల్సిన ఈ మాన్సూన్ విండ్స్ ఫ్లోలో తేడాలు వస్తాయి. అది 1 డిగ్రీ, 1.5 డిగ్రీస్ కూడా పెరిగినట్టయితే అది మోడరేట్గా, అలాగే 2 డిగ్రీలు పైబడి పెరిగినట్టయితే తీవ్రమైన ఎల్‌నినోగా భావించవలసి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మాన్సూన్ ఎర్రేటిక్గా ఉండటము, సక్రమంగా వర్షాలు పడకపోవడము, మాన్సూన్స్ డిలే కావడము ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన తర్వాత హిందూ మహాసముద్రం మీదుగా ఈ గాలులు వస్తాయి. హిందూ మహాసముద్రంలో కూడా మనకి ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్ అనే కండిషన్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే పాజిటివ్ ఐఓడి, నెగిటివ్ ఐఓడి అంటే మనకి పశ్చిమంలో ఉన్న జలాలు వేడిగా ఉన్నట్టయితే మనకి అనుకూలం, అది పాజిటివ్ ఐఓడి. అలాగే తూర్పులో ఉన్న జలాలు వేడిగా ఉన్నట్టయితే నెగిటివ్ ఐఓడి. ఈ పాజిటివ్ ఐఓడి ఉన్నట్టయితే ఒకప్పుడు ఎల్‌నినో వచ్చినా కూడా ఈ ఐఓడి దాని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించి మనకి నార్మల్ మాన్సూన్ ఉండేలాగా ఉపయోగపడుతుంది. అయితే ఎల్‌నినో వచ్చి అదే సమయంలో ఐఓడి కూడా నెగిటివ్గా ఉన్నట్టయితే ఇంకా తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఎల్‌నినో, ఐఓడి 2 కూడా న్యూట్రల్ కండిషన్లో ఉన్నాయి. ఇవి రాబోయే మాన్సూన్ సీజన్కి మనకి ఎల్‌నినో వచ్చే అవకాశం ఉంది అని ఐఎండీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ తీవ్రత ఎంత ఉంటుంది, నిజంగా ఎల్‌నినో స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది, ఐఓడి ఆ సమయానికి ఎలా ఉంటుంది, ఐఓడి ఏమన్నా ఆదుకుంటుందా లేదా, ఈ విషయాలన్నీ మరొక 2-3 వారాల్లో మనకి పూర్తి విశ్లేషణ కంప్లీట్ అయ్యి మనము పూర్తి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సో అంటే గతంతో పోలిస్తే వర్షపాతం ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎలినో ఎఫెక్ట్ దానికి సంబంధించి వర్షపాతం మీద ఏ విధంగా చూపెట్టుంది? మనము గత 3-4 సంవత్సరాలు బట్టి ఎయిదర్ లానినా ఆర్ న్యూట్రల్ కండిషన్లో ఉన్నాము. మనకి మాన్సూన్ పీరియడ్లో ఈ మధ్యలో ఎల్‌నినో లేదు. సో ఎల్‌నినో వచ్చినట్టయితే డెఫినెట్గా మనము గత 3-4 సంవత్సరాలు కూడా మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నాం ఆల్మోస్ట్. సో ఈసారి ఎల్‌నినో వచ్చినట్టయితే మనకి వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్రటిక్గా అంటే మాన్సూన్స్ డిలే కావడము, ప్రతి నెల సమంగా వర్షాలు పడకపోవడము ఇటువంటి ప్రభావాలన్నీ ఎల్‌నినో వస్తే ఉండే అవకాశం ఉంటుంది. సహజంగా అయితే ఋతుపవనాలకు సంబంధించి జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్ 15th లోపు అయితే ఇక్కడ మనకు ఎంటర్ అయ్యే పరిస్థితి. ఈసారి ఒకవేళ ఎలినో ఎఫెక్ట్ ఉంటే ఆ ఋతుపవనాలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనకి నార్మల్ ఎంట్రీ తేదీ వచ్చి జూన్ 1కి కేరళలోకి ప్రవేశిస్తాయి. అయితే కేరళలోకి ప్రవేశించి గ్రాడ్యువల్గా పైకి మూవ్ అవుతూ ఈ పవనాలు కదులుతుండగా మనకి మెయిన్గా తెలంగాణకు వచ్చేటప్పటికి ఆ జూలై, ఆగస్టు నెలల్లో ప్రధానంగా మనకి వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. అయితే ఇలాంటి ఎల్‌నినో ప్రభావం ఉన్నట్టయితే ఈ సైకిల్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా డిలే కావడము, లేదా ముందే వచ్చేసి ఒక 4 రోజులు వానలు పడి మళ్ళీ తర్వాత డ్రై స్పెల్ వచ్చేయడము, ఇటువంటి పరిణామాలన్నీ ఉంటాయి. సో
కరెక్ట్‌గా మనకి ఈ ఎల్‌నినో తీవ్రత ఎంత ఉంటుంది అన్నది తెలిసిన తర్వాత మనం దాని గురించి ఖచ్చితంగా రాబోయే మాన్సూన్ ఎట్లా ఉంటుంది అన్నది అంచనా వేయగలుగుతాం. రైతులకు సంబంధించి ఎలాంటి ఏమైనా సూచనలు చేస్తారా? ఎందుకంటే ఎల్‌నినోలో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఖచ్చితమైన సమాచారం లేకున్నప్పటికీ రైతులకు సంబంధించి ఏం సూచన చేస్తారు? రైతులకి సూచించేది ఏంటంటే ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని చాలా వరకు మనకి అనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతం మనం ఈ పంటలు కూడా మార్చుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ వ్యవధి గల పంటలని సెలెక్ట్ చేసుకోవడము, అలాగే నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు మనకి వరికి చాలా వాటర్ కావాల్సి వస్తుంది. మనము వర్షాధారితం కాకుండా ఈ రివర్ వాటర్స్, కెనాల్స్ ఉన్నప్పటికీ మనకి కృష్ణా, గోదావరి నదులు కూడా మనకి రెయిన్ ఫెడ్. అవి మనకి పశ్చిమ కనుమల్లో వెస్టర్న్ ఘాట్స్లో జూన్, జూలై నెలల్లో మంచి మాన్సూన్ వర్షాలు పడితే మనకి జూలై నెల నుంచి ఆగస్టు నెల నుంచి వరదల రూపంలో వచ్చి మనకి మహారాష్ట్ర, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నిటికీ ప్రధానంగా తాగునీటికి, సాగునీటికి ఉపయోగపడతాయి. అయితే ఈ ఎల్‌నినో ద్వారా మనకి ఈవెన్ పశ్చిమ కనుమల్లో కూడా వర్షం తగ్గిపోయినట్టయితే ఈ నదుల్లో కూడా వర్షం తగ్గి ఈవెన్ కాలువ వ్యవసాయానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ తీసుకుని చేసే పంటలు ఇటువంటి వాటి గురించి ఇప్పుడే ఆలోచించి, అలాగే తక్కువ వ్యవధిలో కంప్లీట్ అయిపోయే పంటలు ఇటువంటివి. ఎందుకంటే ఈ వర్షాలు మనకి పడినా కూడా కంటిన్యూస్గా ఉంటాయని గ్యారంటీ ఉండదు కాబట్టి తక్కువ వ్యవధి పంటలు, అలాగే తక్కువ వాటర్ తీసుకునే పంటలు వాటి మీద దృష్టి పెట్టి ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఎండలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఏరియాల్లో దాదాపు 44 డిగ్రీస్ వరకు వెళ్తున్న పరిస్థితి. సో 44 డిగ్రీస్ వరకే ఉంటుంది. ఏప్రిల్ వరకు కూడా ఇదే రకమైన ఎండ కానీ వేడిమి కానీ ఉక్కపోతూ ఉంటుందని చెప్పేసి చెప్తున్న సంగతి. వడగాల్పులకు సంబంధించి కూడా ఏప్రిల్ 3rd వీక్ ఆర్ మే 1st వీక్ కూడా కొంత మేరకు వడగాల్పులను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వర్షాలకు సంబంధించి కూడా ఈసారి ఎలినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలినో ఎఫెక్ట్తోని వర్షపాతం కూడా చాలా తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా వర్షం సంబంధించింది ఏదైతే నీళ్లు ఎక్కువగా అవసరం ఉన్న పంటలు వేసుకోకుండా నీళ్లు తక్కువ ఏదైతే ఉందో ఆ పంటలకు రైతులు వెళ్ళాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు రైతులకు కూడా సూచించడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఎండకు వచ్చే వాళ్ళు కూడా ఎండలో పనిచేసే వాళ్ళు కూడా దాదాపు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మజ్జిగ కానీ వాటర్ కానీ ఇట్లా మొత్తం బాడీ డీహైడ్రేట్ కాకుండా కూడా తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.